ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అనే లేఖనములో చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చేసే పనిని బట్టి, పని చేసే సమయాన్ని బట్టి, చేసే పని యొక్క ప్రాధాన్యతను బట్టి, ఇంకా పని చేసే అర్హతను బట్టి మనకు జీతం నిర్ణయించబడుతుంది. జీతం అంటే ప్రతిఫలం ఏ రూపంలో అయినా ఉండొచ్చు. మనం చేసే పనిని జీతం నిర్ణయించేది యజమాని. జీతం ఎంత, పని ఏమిటి అన్నది పనివానికి యజమానికి మధ్యలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఉంటుంది. ఈ లోకంలో మనం చేసే ఉద్యోగంలో మనకు అన్యాయం జరగవచ్చు. మనం చేసే పనికి తగినంత జీతం యజమానికి ఇవ్వకపోవచ్చు. అయినా కూడా ఏ గత్యంతరం లేకపోతే మనం తిట్టుకుంటూనే ఇష్టంగా పనిచేస్తాం. కానీ దేవుని దగ్గర పనిచేసే వాళ్ళకి దేవుడు న్యాయమైన జీతం ఇస్తాడు. ఒక ఆసామి పొలంలో ఎవరైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు సాయంత్రం వరకు పని చేశాక ఆ పనివారికి కూలి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. వారిద్దరి మధ్య సంబంధం పని చేయడం, కూలి తీసుకోవడం వరకే ఉంటుంది. ఆ పనివాడు ఆసామి దగ్గర నమ్మకం సంపాదించుకుంటే అతనికి కూలి ఇవ్వటమే కాకుండా కూలి వాళ్ళ మీద మేస్త్రినిగా చేస్తాడు. ఆసామి ఇంటికి వెళ్ళేంత చనువు ఏర్పడుతుంది. ఇంకా నమ్మకం సంపాదించుకుంటే ఆ పొలంలో పనివారికి అప్పజెప్పి నెమ్మదిగా ఇంటి దగ్గర ఉంటాడు. యజమానికి మనకి ఉన్న సంబంధాన్ని బట్టి మనకి ప్రతిఫలం దొరుకుతుంది. అలాగే మనం దేవుని పనిచేస్తే దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. మన సామర్థ్యాన్ని బట్టి మనకి ఏ పని సరిపోతుందో ఆ పని చేయడానికి మార్గం వేస్తాడు. మన పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు మనకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. అది ధన రూపంలో ఉండొచ్చు, లేదా ఆరోగ్య రూపంలో, కుటుంబంలో నెమ్మది, సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు. ఎలాంటి చికాకులు లేకుండా చేసి ఆయన మన పనులకు ఆటంకం రాకుండా చేస్తాడు. ఈ లోక సంబంధమైన పనులు చేస్తుంటే మనకి ఎన్నో సౌకర్యాలు లభిస్తాయి. ఈ సృష్టిని చేసిన దేవుని దగ్గర పనిచేస్తే దేవుడు మనకు ఏదైనా కొదువు చేస్తాడా? పని చేయడానికి నీవు సిద్ధపడితే నిన్ను తప్పనిసరిగా ఆయన పనిలో వాడుకుంటాడు. దేవుని పని చేసే మనస్సు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేము మీ దగ్గర మీ పని చేసేవారిగాను ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పని చేయగలిగిన మనస్సు, ఇష్టపడే మనస్సు మీరు మాకు ఇవ్వండి. మీరు మాకు అప్పగించిన పనిని మీరు మమ్మల్ని ప్రేమించి మా సామర్థ్యాన్ని బట్టి మీరు మాకు ఇచ్చిన పనిలో నమ్మకస్తులుగా ఉండి మీరిచ్చే ప్రతి పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రలు ఒకటకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి.
వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని కూడా దీవించండి. వివాహములు కాని వారికి అవుటకు, గర్భఫలం లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనత, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.